ఈరోజు నిన్న ప్రజాగళం పేరుతో తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన, అలాగే చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు ఒకే స్టేజ్ మీద కనిపించారు. రాష్ట్ర ప్రజలకు ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేశారు 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో. ఇది కొత్తది కాదు. సరిగ్గా 10 ఏళ్ల క్రితం ఈ ముగ్గురు అప్పుడు రాష్ట్రం కొత్తగా డివైడ్ అయిన నేపథ్యంలో కొత్త రాష్ట్రం, కొత్త అవసరాలు, సమస్యలు వీటన్నిటినీ పరిష్కరించాలంటే ఒక బలమైన పొత్తు, అందులోనూ జాతీయ స్థాయి నాయకత్వం ప్లస్ రాష్ట్రంలో సీనియర్ 40 ఏళ్ల అనుభవం, అప్పటికి 35 ఏళ్ల అనుభవం లేదా 40 తెలియదు, 2 సార్లు అప్పటికే ముఖ్యమంత్రి చేసిన అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు ఇక్కడ సీనియర్ నాయకుడు, జాతీయ స్థాయిలో కేంద్రంలో అధికారంలోకి రావాలనుకున్న బీజేపీ. మేము దీనికి సరైన సొల్యూషన్ చూపుతామంటూ వీళ్ళకు తోడుగా పవన్ కళ్యాణ్ను పెట్టుకొని ప్రత్యక్షమైనది. ముగ్గురు కలిసి తిరుపతిలో సభలో ఆ రోజు మాట్లాడినది, లేదా అప్పుడు జరిగిన ఆ సభ, ఇవన్నీ గుర్తుకొస్తాయి ఎవరికైనా. సరిగ్గా 10 ఏళ్ళు, 10 ఏళ్ల తర్వాత అదే నాటకం. ఏమంటే నాటకంలో తేడా, ఆ రోజు బహుశా కొత్త పెళ్లి కాబట్టి ఊపు మీద ఉన్నట్టున్నారు. ఈసారి కొంచెం వెళ్ళే మొత్తం డీలాగా, కేవలం ప్రజలను మోసగించడానికి లేదా మోసగిస్తున్నామనే స్పృహ ఉండే మొహంలో కనపడే ఇది కానీ, ఒక గిల్ట్ కానీ, అలాంటివి ఏదో ఛాయామాత్రంగా కనపడినట్టుంది. ఈ సభలోకి వచ్చేసరికి ఆ రోజు ఉన్నంత ఉత్సాహం లేదు, ఆ ఊపు లేదు, ఉండే అవకాశము లేదు. నాటకం అని ఎందుకన్నామంటే, పొత్తులు పెట్టుకోవడం కొత్త కాదు. సరే, ఎన్నికల్లో పెట్టుకుంటుంటారు. చంద్రబాబు నాయుడుకి అయితే అసలు కొత్త కాదు. ఆయన పెట్టుకోకుండా ఎప్పుడు రాడు. పెట్టుకున్నా కూడా ఫెయిల్ అయిన సందర్భాలు ఉన్నాయి. పెట్టుకోకపోతే అసలు ఊసులో లేకుండా పోయిన సందర్భాలు ఉన్నాయి. మొత్తం ఎక్కువ అవే ఉన్నాయి. కానీ ఊతకర్రల సాయంతో ఏడో అధికారంలోకి రావడము, వాళ్లను మార్చుకుంటూ ప్రతిసారి ఆ ఊతకర్రలను మార్చుకోవడము, ఇది ఆయనకు అలవాటు. అలాగే ఎన్నికలు వచ్చినప్పుడు పొత్తులు పెట్టుకోవడము, ఆ ఫ్రంట్ కానీ ఆ కూటమి కానీ ఏదైనా హామీలు ఇచ్చి ఆ హామీలతో ప్రజలను ఆకట్టుకోవడానికి, ఓటర్లను ఆకట్టుకోవడానికి ప్రయత్నం చేయడం కూడా సహజమే. కాబట్టి 2014లో వీళ్ళు కలవడాన్ని ఎవరు తప్పు పట్టట్లా. కానీ వచ్చిన తర్వాత, అధికారం ప్రజలు అప్పగించిన తర్వాత, ఆ కారణాల వల్లనో డిఫరెంట్ వేరియస్ కొత్త వీటి వల్లనో మేము ఆ రోజు పోటీలో ఉన్నాం. వీళ్ళందరూ కలిసినా కేవలం 1% ఓట్ల తేడాతో అధికారంలోకి వాళ్ళు వచ్చారు. ప్రతిపక్షంలో కూర్చున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నాటకమని ఎందుకు అనుకుంటున్నామంటే, ఆ రోజు ఏవైతే హామీలు ఇచ్చారో ప్రత్యేక హోదాతో సహా, ఇవన్నీ కూడా తర్వాత ఏమయ్యాయి. అలాగే ఆ కూటమి అధికారంలోకి వచ్చాక ఇక్కడ బీజేపీ వాళ్ళు పార్టిసిపేట్ చేశారు కేబినెట్లో, మంత్రివర్గంలో. కేంద్రంలో చంద్రబాబు నాయుడు గారి పార్టీ, తెలుగుదేశం పార్టీ ఎంపీలు వాళ్ళను అక్కడ కేబినెట్లో భాగస్వామ్యం తీసుకున్నారు. సో ఇది నిజమైన కూటమి లాగే నడిచింది. అలాంటి వాళ్ళు ఇచ్చిన హామీలు ఏమాత్రం అమలు చేశారు,
అలాగే 2014లో అధికారంలోకి వచ్చిన 3-4 ఏళ్ల తర్వాత 3 ఏళ్ల తర్వాతనే విడాకులు తీసుకొని మళ్ళీ పక్కకి వెళ్ళిపోయాక అసలు ఎందుకు వెళ్ళిపోయారు? అలాగే 2019లో సరే ఆ విడిపోయిన తర్వాత ఎన్నికల వరకు ఆల్మోస్ట్ బండబూతుల్లాగే తిట్టుకున్నారు. పవన్ కళ్యాణ్ కేంద్రం వాళ్ళు ఏదో పాచిపోయినారని ఆయన అన్నాడు. ఇంకా చంద్రబాబు నాయుడు అయితే మోడీని పూర్తి వ్యక్తిత్వ హననానికి అంటే పాలిటిక్స్లో దిగజారుడు ధనానికి అంటే దాంట్లోనే ఈయన ఆరితేరిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. క్యారెక్టర్ అసాసినేషన్లో ఆయన కానీ ఆయన సపోర్ట్ చేసే మీడియా కానీ ఆ ముఠా మొత్తం ఏకంగా మోడీ మీదనే బాణాలు ఎక్కువ పెట్టి ఏమేమి మాట్లాడారో ఇప్పుడు కూడా సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ అవుతూనే ఉన్నాయి. భార్య ఉంటే తెలిసేదని, కుటుంబం లేనివాడిని, తల్లి అని విలువ తెలియనివాడని, వ్యక్తిగతమైన వాటికి ప్రజలకు సంబంధం లేని విషయాల్లో కూడా వాటన్నిటి మీద కూడా ఆయన మీద అటు నుంచి ఏమీ లేకుండానే ఈయనే అగ్రెసివ్గా అన్నాడు చంద్రబాబు నాయుడు. అయిపోయింది. 2019 ఎన్నికలయ్యే విడివిడిగా చేశారు. ఆ రోజు పొత్తు కోసం వెంపర్లాడి ఇచ్చేసింది చంద్రబాబు నాయుడు. తర్వాత ఎప్పుడైతే యాంటీ ఇన్కంబెన్సీ ఓటు చీలాలనుకున్నప్పుడు 2019లో తన్నేసి బయటకు వచ్చేసి ఇండిపెండెంట్గా ఇచ్చేసింది చంద్రబాబు నాయుడు. ఈరోజు మళ్ళీ అదే చంద్రబాబు నాయుడు ఆ రెండు పార్టీలను బీజేపీని కలుపుకొని లేదా పవన్ కళ్యాణ్ ద్వారా దాన్ని ఆపరేట్ చేసి మళ్ళీ ఈరోజు నిన్న ఒక స్టేజ్ మీద ముగ్గురు కలిసి ప్రత్యక్షమయ్యారు. కనీసం నిన్న ఏం చేసి ఉండాలి? ఫస్ట్ ఓ సంజాయిషి ఇవ్వాలి. అసలు 2014లో ఏమనుకొని కలిశారు? ఇచ్చిన హామీల పరిస్థితి ఏంది? తర్వాత ఎందుకు విడిపోయారు? ఈరోజు మళ్ళీ ఎందుకు కలిశారు? మీ అందరికి గుర్తుంటుంది 2014లో పొత్తు పెట్టుకోవడమే కాదు, 100ల కొద్దీ హామీలు గుప్పించడమే కాదు, అప్పుడు నారా చంద్రబాబు నాయుడు అనే సంతకంతో ముగ్గురి ఫోటోలు పెట్టుకొని ఇటు మోడీ, అటు చంద్రబాబు నాయుడు, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు. సరే ఎన్టీఆర్ ఆయనంటే ఎన్నికల సమయంలో అక్కడ పక్కన దుమ్ము దులిపి తీసి పెట్టుకుంటాడు, మళ్ళీ అయిపోగానే పక్కన పెట్టేస్తాడు ఈయనకు అవసరమైనప్పుడు. అప్పటికి ఇప్పటికీ బహుశా నేను అనుకోవడం తేడా అంటే 10 ఏళ్ళు అయింది కాబట్టి కొంచెం వయసు పెరిగింది, గడ్డాలు వచ్చింటాయి, ఇంకొంచెం నెరిసింటాయి, డిఫరెంట్ కాస్త ఫోటోల్లో తేడా కనపడుతుందేమో అని మిగిలిందంతా సేమ్ వాళ్లే. కింద నారా చంద్రబాబు నాయుడు సంతకం. ఇది క్లుప్తంగా మేనిఫెస్టోలో ముఖ్యమైన హామీలు అవి ఇక్కడ పెడుతూ వీటన్నిటికీ మాది పూచి అని ఆ రోజు రాష్ట్రం అంతటా ఇల్లు మొత్తం పంచారు. దాంట్లో 4-5 చూస్తే ఇవి కాక 600 హామీలు ఇచ్చినట్టున్నాడు మేనిఫెస్టోలో. లేకపోతే అదైతే ఇప్పుడు దొరకట్లే. ఇదేమంటే అప్పుడే తీసి పెట్టుకున్నాం కాబట్టి ఆ తర్వాత డిలీట్ చేసేశారు మేనిఫెస్టో. ఇందులో రైతు రుణమాఫీ ఉంది, డ్వాక్రా రుణాల రద్దు ఉంది, ఆడబిడ్డ పుట్టగానే 25,000 రూపాయలు వేస్తామని ఉంది, జాబు కావాలంటే బాబు రావాలనే దాంతో ఉద్యోగం వచ్చే వరకు నెలకు 2,000 రూపాయలు నిరుద్యోగులకు ఇస్తామనింది, అర్హులందరికీ 3 సెంట్ల స్థలంలో ఉచితంగా పక్కా ఇళ్లు కట్టిస్తామనింది. ఇవి దీనిలో ఉన్నవి. ఇదే ఎందుకు చూస్తున్నారంటే ఇక్కడ బాగా ప్రామినెంట్గా ఇంటింటికి పంచినారు, ముగ్గురు ఫోటోలు పెట్టినారు, అండ్ చంద్రబాబు నాయుడు సంతకం కూడా ఉంది. అందువల్ల దీన్ని చూపిస్తున్నాం. దీనికి సంజాయిషి ఇచ్చి ఉండాలి, ఎందుకంటే ఇవేం జరగలేదు కాబట్టి. ఏదర్ 1,00,000 కోట్ల దాకా ఉన్న రైతు రుణమాఫీ అరాకొర 10,000, 13,000 జరిగినట్టుంది 5 ఏళ్లకు. మీ బంగారం కూడా ఇళ్లకు తెప్పిస్తానన్న దాంట్లో అంతా కలిపితే 1,00,000 కోట్ల పైన ఉంది. దాంట్లో ఇచ్చింది 15,000 కోట్లు, 13,000 కోట్లు నాకు తెలిసి 5 ఏళ్లకు. ఇంకా మిగిలినవైతే అసలు ఏదీ లేవు. ఇంత అబద్ధాలు మోసపూరితమైనవి ఇచ్చి పైగా ఆ కూటమి అనేది కూడా పూర్తి 5 ఏళ్ళు కూడా ఉండకుండా
మళ్ళీ ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని ముగ్గురు ఒకే స్టేజ్ మీదకి వచ్చారు, ఈ స్టేజ్ మీద నిలబడి మళ్ళీ రాష్ట్ర ప్రజలకు పిలుపు ఇవ్వగలిగారు అనేది ప్రశ్న. నిన్నటి సభ ఏదైనా అది దేనికైనా ఒక గుర్తుగా దేని ఇండికేట్ చేస్తుంది అంటే అబద్ధాలు, వంచన, అలాగే బాధ్యతారాహిత్యం, అలాగే ఈ రాష్ట్రమన్నా ఆంధ్ర రాష్ట్ర ప్రజలన్నా వీళ్ళు ఏం చేసినా వీళ్ళ దగ్గర చెల్లుతుంది, వీళ్ళను మోసం చేయడం చాలా సులభం అనే ఒక లెక్కలేనితనం ఇది బాగా కనపడుతుంది నేటి సభలో. నిజంగానే మామూలు మనమైనా ఎవరోనైనా ఇది మనకు ప్రామిస్ చేసి ఆ తర్వాత చేయలేకపోతే నెక్స్ట్ కనపడి మళ్ళీ ఏదన్నా అడగాలనుకున్నప్పుడు ఆ రోజు చేసినప్పుడు చేయలేదు కదా అని అడుగుతాం. మరి రాష్ట్ర ప్రజలు అడగరనుకున్నారా, గుర్తు ఉండదనుకున్నారా, మర్చిపోయి ఉంటారనుకున్నారా? అంటే అందుకే ఇది లెక్కలేనితనం అని అనిపిస్తుంది. మనం ఏం చెప్పినా చెల్లుతుంది. ఎప్పుడైతే ఇది చెప్పలేకపోయారో, లేదు ఇప్పుడు ఏం చేస్తామనో చెప్తే నమ్మరను కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద దుమ్మెత్తిపోయడం, నోటికొచ్చినట్టు ఆయన తిట్టడం. నిన్న మీరు గమనిస్తే రాష్ట్ర ప్రజలందరూ చూసి ఉంటారు, చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఒక రాజకీయ పార్టీ అధ్యక్షులుగానో లేక ఒక రాజకీయ పార్టీ నేతలుగానో ఒక రాష్ట్రం పట్ల వాళ్ళకి ఏదైనా బాధ్యత ఉందనుకుంటే అది ఎన్నికలకు ముందు తిట్టతో మొదలుపెట్టి తిట్టతో ముగిస్తారా? లేక మేము ఏంటి చెప్పుకునో, లేదంటే మేము చేయాలనుకుంటున్నాం, లేదా ఇక్కడ వీళ్ళు చేయలేకపోయారు సో మేము వాళ్ళకంటే బెటర్గా మీకు ఇచ్చేస్తామని ప్రజలకు నచ్చజెప్పాలనే ప్రయత్నం చేస్తారా? అందులోనూ నిన్న 3 పార్టీలు కలిసి పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టాలనుకొని అది ఫెయిల్ అయింది. దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. వాళ్ళు చెప్పిన దానికి అక్కడ జరిగిన దానికి అది డిఫరెంట్ ఇష్యూ. అక్కడికి వచ్చి మాట్లాడిన మాటలన్నీ కూడా ఎల్లో మీడియా అంటే ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ లేదా వాళ్ళ ఛానల్స్లో కానీ బ్యానర్ హెడ్డింగ్లో టాప్ స్టోరీలో పేరుతో 5 ఏళ్ల పాటు అబద్ధాలు ఏదైతే వండి వారుస్తూ పెట్టారో అవన్నీ బట్టి వాటిని వల్లవేసినట్టుంది. ఆ లక్షణాలన్నీ ఏవైతే వాళ్ళల్లో ఉన్నాయో, ఏవైతే వాళ్ళ స్టోరీలు రాశారో ఆ పైత్యం అంతా కూడా అక్కడ కక్కేసినట్టుంది తప్ప జగన్మోహన్ రెడ్డి గారి మీద వాస్తవాన్ని అయితే అది ప్రతిబింబించదు. వాళ్ళ హాల్యూసినేషన్స్లో వాళ్ళు కొట్టుకుంటున్నారు. ఇన్నాళ్ళు మేము అన్నాం కాబట్టి ఇది నిజం అనుకుంటున్నారు. మేము ఏదైతే అన్నామో, మేము నమ్ముతున్నామో, మేము చెప్పిందే నిజమని అనుకొని వాళ్ళంతటా వాళ్ళు చెప్పి ఆత్మతృప్తి పొందినట్టు కనపడుతుంది. ప్రజలు ఆలోచించారని ఎందుకు అనుకుంటారు? నాకు అర్థం కావట్లేదు. జనం ఆలోచించాలా. నిన్న అక్కడ సాక్షాత్తు ప్రధానమంత్రి వచ్చాడు. ఆయన ఏ పార్టీ వాడైనా ప్రధాని. ఆ సభ జరిగిన తీరేంది? అక్కడ ఒక ప్రహసనంలాగా మొత్తం గందరగోళంగా జరగడం ఏంది? ఆడలేక మధ్యలో ఓడని ఒకటి సామెత ఉంది. నువ్వు డ్యాన్స్ చేయలేక వాడు సరిగా మధ్యలో కొట్టలేదు, అది వాయించలేదు, వాద్యం సరిగా పనిచేయలేదు, దానివల్ల చేయలేకపోయినా అన్నట్టు. వాళ్ళ మైక్ సిస్టమ్స్ ఫెయిల్ అయితే ఆ కన్సోల్ ఎవడు తీసుకెళ్లి ఎవడు జనంలో పెట్టుకుంటారు. జనం అక్కడ ఎక్కినారు. దానికి కారణం ఏంటంటే పోలీసులు రాలేదని. ఏ పార్టీ దీనికైనా సరే పెద్ద ఎత్తున కార్యకర్తలు చేరిన చోట పోలీసులు ఒక స్టేజ్కి ఉంచిపోలేదు. మా పార్టీ అయినా సరే నచ్చజెప్పాలని చూస్తారు, ఇది చూస్తారు తప్ప ఏదో వచ్చి లాఠీలు పట్టుకుని కొట్టరు, తొయ్యరు. మనకుండాలి అది. మా సిద్ధం సభలు జరిగాయి చూశారు కదా. అక్కడ కూడా ఎక్కడికక్కడ వాళ్ళు మా కార్యకర్తలు నిజమైన కార్యకర్తలు డెడికేట్ కాబట్టి డిసిప్లిన్ క్రమశిక్షణ ఉంది. అయినా సరే ఎక్కువ మంది చేరిన చోట ఇబ్బంది లేకుండా చూడడానికి మన ప్రయత్నాలు మనం చేసుకోవాలనే కనీస జ్ఞానం లేకుండా నయం అదేదో పొరపాటున కరెంటు గిరెంటు పోయితే దాన్ని కూడా గవర్నమెంట్ అనడమో మమ్మల్ని అనడమో చేసేవాళ్ళేమో.
దానికి పోలీసులు ఎవరో ఇది చేయలేదని, దానివల్ల అది ఫెయిల్ అయిందని, మీ చేతగాంతనానికి ఓ చిన్న సభ అంతా చేస్తే 50,000 60,000 వచ్చింటారేమో, లక్షకు లోపు. దాన్ని పట్టుకొని అసలు మొత్తం సరే మీ సభ మీరేమన్నా పొగుడుకోవచ్చు, ఎట్టయినా చేసుకోవచ్చు, అది మీ వాళ్ళ ఇష్టం, దాంట్లో వాళ్ళు తృప్తి పొందితే కాదనడానికి మేమెవరం. కానీ మీ చేతగాంతనానికి ఫెయిల్యూర్కి దాన్ని తీసుకొచ్చేసి డిపార్ట్మెంట్కో పోలీసుకో ఇంకోరికి అట్రిబ్యూట్ చేసే ప్రయత్నం, అక్కడ ఇంకో దివాలా కోరుతున్నాం.